పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఐటీఆర్ ఫైల్ చేయబోతున్నారా? ప్రతి సంవత్సరం లక్షలాది మంది చేసే ఒక పెద్ద పొరపాటు గురించి తెలుసా? చాలా మంది ట్యాక్స్ సేవింగ్ అంటే కేవలం ఐటీసీ డిడక్షన్, హోమ్ లోన్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్ మినహాయింపులు మాత్రమే అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే భారత ఆదాయ పన్ను చట్టంలో కొన్ని ఆదాయాలపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అవును ఫ్రెండ్స్, మీరు సంపాదించిన డబ్బే అయినా అది కొన్ని ప్రత్యేక కేటగిరీలో ఉంటే పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉండే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా మందికి విషయాలు తెలియకపోవడం. దానివల్ల లీగల్గా ఆదా చేసుకునే అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. మరికొందరు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ ఆదాయాన్ని సరైన విధంగా చూపించక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి పన్ను కట్టాల్సిన అవసరం లేని ఆ 10 ఆదాయాలు ఏమిటి? వాటికి సంబంధించిన నిబంధనలు ఏమిటి? ఏ చిన్న తప్పు చేస్తే ట్యాక్స్ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన దేశంలో ఆదాయ పన్ను వ్యవస్థ చాలా విస్తృతంగా ఉంటుంది. జీతం, వ్యాపార ఆదాయం, అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు, ఇలా అనేక రకాల ఆదాయాలపై పన్ను వర్తిస్తుంది. కానీ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఆదాయాలకు మినహాయింపులు కల్పించింది. వీటిని ఎగ్జెప్ట్ ఇన్కమ్ అని పిలుస్తారు. అంటే ఈ ఆదాయాలపై సాధారణ పరిస్థితుల్లో పన్ను ఉండదు. అయితే పన్ను లేకపోయినా ఐటీఆర్లో వెల్లడించాల్సిన బాధ్యత మాత్రం ఉంటుంది. ఇదే చాలా మంది మిస్ అయ్యే పాయింట్. ముందుగా వ్యవసాయ ఆదాయం గురించి మాట్లాడుకుందాం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అందుకే వ్యవసాయ భూమి నుంచి వచ్చే ఆదాయానికి ప్రత్యేక మినహాయింపు ఉంది. పంటల సాగు ద్వారా వచ్చిన ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం, వ్యవసాయ భూమి కౌలు ద్వారా వచ్చిన ఆదాయం, ఇవన్నీ సాధారణంగా పన్ను రహితంగా ఉంటాయి. అయితే వ్యవసాయ ఆదాయం పేరుతో ఇతర ఆదాయాలను చూపించడం చట్ట విరుద్ధం. అందుకే సరైన డాక్యుమెంట్లు ఉండాలి. ఇప్పుడు రెండో అంశం, హెచ్యుఎఫ్ అంటే హిందూ విభక్త కుటుంబం. చాలా మందికి కాన్సెప్ట్ గురించి పెద్దగా తెలియదు. కానీ ఇదొక ప్రత్యేక ట్యాక్స్ ప్లానింగ్ సాధనం. ఒక హెచ్యుఎఫ్ ఇప్పటికే పన్ను చెల్లించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు పంపిణీ చేసే ఆదాయంపై మళ్ళీ పన్ను ఉండదు. అంటే ఒకే ఆదాయంపై 2 సార్లు పన్ను పడకుండా చట్టం రక్షణ కల్పిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో అంశం గురించి తెలుసుకుందాం. పార్ట్నర్షిప్ ఫామ్ లేదా ఎల్ఎల్పి లాభాల వాటా. మీరు ఒక పార్ట్నర్షిప్ సంస్థలో భాగస్వామి అయితే ఆ సంస్థ లాభాల నుంచి మీకు వచ్చే వాటాపై పన్ను ఉండదు. ఎందుకంటే ఆ సంస్థ ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదే సంస్థ నుంచి జీతం తీసుకుంటే లేదా క్యాపిటల్ పై వడ్డీ వస్తే దానికి మాత్రం పన్ను వర్తిస్తుంది. ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నాలుగో అంశం, గిఫ్ట్స్ మరియు వారసత్వ ఆస్తులు. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, సోదరుడు, సోదరిమణులు వంటి నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు విలువ ఎంత ఉన్నా పన్ను ఉండదు. ఒకవేళ వివాహ సమయంలో వచ్చే బహుమతులకు కూడా ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. అయితే బంధువులు కాని వారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుమతులు వస్తే పన్ను సమస్య రావచ్చు. ఇక వారసత్వంగా వచ్చే ఆస్తులపై కూడా సాధారణంగా పన్ను ఉండదు. ఇది చాలా మందికి పెద్ద ఊరటనిచ్చే విషయం. ఫ్రెండ్స్, ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం, స్కాలర్షిప్స్. చదువుల కోసం ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు ఇచ్చే స్కాలర్షిప్స్ పై పన్ను ఉండదు. విదేశీ విద్య కోసం పొందే కొన్ని విద్యా గ్రాంట్లు కూడా ఈ పరిధిలోకి రావచ్చు. విద్యను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం, గ్రాట్యుటీ. ఒక ఉద్యోగి జీవితంలో పదవి విరమణ అనేది కీలక ఘట్టం. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ మొత్తాన్ని పూర్తి మినహాయింపు ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగులకు కూడా కొన్ని పరిమితుల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం 20 లక్షల రూపాయల వరకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. అయితే ఇది నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇప్పుడు లీవ్ అండ్ క్యాష్మెంట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఉద్యోగులు ఉపయోగించని సెలవులను నగదుగా మార్చుకుంటారు. పదవి విరమణ సమయంలో వచ్చే లీవ్ అండ్ క్యాష్మెంట్ కు ప్రత్యేక పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పూర్తిగా మినహాయింపు కాగా ప్రైవేటు ఉద్యోగులకు కూడా నిర్ణీత పరిమితి వరకు మినహాయింపు ఉంటుంది. కానీ ఉద్యోగంలో ఉండగానే సెలవుని నగదుగా మార్చుకుంటే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు పొదుపు చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశం, ట్యాక్స్ ఫ్రీ వడ్డీ ఆదాయం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, కొన్ని ప్రావిడెంట్ ఫండ్ పథకాలు. ఇవి కేవలం సేవింగ్స్ సాధనాలు మాత్రమే కాదు, ట్యాక్స్ ఫ్రీ గ్రోత్ ఇచ్చే పథకాలు కూడా. అందుకే చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్లు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం వీటిని సూచిస్తుంటారు. ఇప్పుడు 9వ అంశం, పిఎఫ్ విత్డ్రాయల్స్. మీరు 5 ఏళ్ల నిరంతర సర్వీస్ పూర్తి చేసిన తర్వాత పిఎఫ్ నుంచి డబ్బు తీసుకుంటే సాధారణంగా అది పన్ను రహితంగా ఉంటుంది. ఉద్యోగి వాటా, యాజమాన్యం వాటా, వడ్డీ ఇవన్నీ కలిపి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే మధ్యలో ఉద్యోగం వదిలేసి ముందుగానే తీసుకుంటే నిబంధనలు మారవచ్చు. ఇప్పుడు మన లిస్ట్ లో చివరి అంశం, లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ సొమ్ము.
చాలా మంది జీవిత బీమా పాలసీలు కేవలం భద్రత కోసం మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా తీసుకుంటారు. పాలసీ మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం కొన్ని నిబంధనలకు లోబడి ఉన్న పన్ను రహితంగా ఉండవచ్చు. ముఖ్యంగా డెత్ బెనిఫిట్ విషయంలో పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇది కుటుంబాలకు అత్యంత ముఖ్యమైన రక్షణ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న. ఈ ఆదాయాలపై పన్ను లేకపోతే ఐటీఆర్ లో ఎందుకు చూపించాలి? ఇదే చాలా మంది అడిగే ప్రశ్న. సమాధానం చాలా సింపుల్. ఆదాయ పన్ను శాఖకు మీ మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టంగా తెలియాలి. మీరు పొందిన ట్యాక్స్ ఫ్రీ ఆదాయాల్ని కూడా ప్రకటిస్తే భవిష్యత్తులో వివరణలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పారదర్శకత పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం, ట్యాక్స్ ఫ్రీ అంటే ఎప్పుడు ఎలాంటి నిబంధనలు లేవని అర్థం కాదు. ప్రతి మినహాయింపు కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి, కొన్ని సందర్భాల్లో పరిమితులు కూడా ఉంటాయి. అందుకే ఎప్పుడు అధికారిక మార్గదర్శకాలు పరిశీలించడం మంచిది. ఫ్రెండ్స్, మన దేశంలో చాలా మంది అవసరం లేని చోట పన్ను భయంతో బాధపడుతూ ఉంటారు. మరికొందరు తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. కానీ సరైన అవగాహన ఉంటే చట్టబద్ధంగా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. పన్ను చెల్లించడం ఒక బాధ్యత అయితే చట్టం ఇచ్చిన మినహాయింపులను సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం. ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి, ట్యాక్స్ సేవింగ్ మరియు ట్యాక్స్ ఎవేషన్ రెండు వేర్వేరు విషయాలు. చట్టం ఇచ్చిన మినహాయింపుని ఉపయోగించుకోవడం సరైనది, కానీ ఆదాయాన్ని దాచడం లేదా తప్పుడు వివరాలు ఇవ్వడం చట్ట విరుద్ధం. అందుకే ఎప్పుడు నిజమైన వివరాలతోనే ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్ను కట్టాల్సిన అవసరం లేని 10 ముఖ్యమైన ఆదాయాల గురించి తెలుసుకున్నాం. వ్యవసాయ ఆదాయం, హెచ్యుఎఫ్ ఆదాయం, పార్ట్నర్షిప్ లాభాల వాటా, బహుమతులు మరియు వారసత్వ ఆస్తులు, స్కాలర్షిప్స్, గ్రాట్యుట్యూడ్, లీవ్ అండ్ క్యాష్మెంట్, ట్యాక్స్ ఫ్రీ వడ్డీ ఆదాయం, పిఎఫ్ విత్డ్రాయల్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ సొమ్ము. వీటి గురించి సరైన అవగాహన ఉంటే మీ ఆర్థిక ప్రణాళిక మరింత బలపడుతుంది. మరి ఫ్రెండ్స్, మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈ 10 మినహాయింపుల్లో మీకు తెలిసినవి ఎన్ని? మీకు కొత్తగా తెలిసిన సమాచారం ఏది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు ట్యాక్స్ అవగాహన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన ఆర్థిక అంశంతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.